వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో దక్షిణామూర్తి శంఖం ప్రాధాన్యత ఏమిటి, శంఖాన్ని ఎప్పుడు పూజించాలో తెలుసుకుందామా? భారతీయ సనాతన ధర్మంలో శంఖానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. మన పురాణాలలో మహావిష్ణువు శంకు చక్రాలను ధరించటం, శివుడు కూడా అనేక సందర్భాలలో శంఖాలను ధరించటం మనం చూస్తుంటాము. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాంచజన్యం అనేటువంటి శంఖమును ఉపయోగించటం, ఇవన్నీ కూడా శంఖము యొక్క ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. శివుడికి చేసే అభిషేకాలలో శంఖం ద్వారా నీటిని పోసి అభిషేకం చేయటం కూడా శ్రేష్టముగా భావిస్తారు. శంఖము ద్వారా కూడా తీర్థాన్ని అందజేస్తారు. శంఖం లక్ష్మీ స్వరూపమని, పాల సముద్రంలో లక్ష్మీదేవితో పాటు శంఖము ఆవిర్భవించినట్లుగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుకే శంఖాన్ని లక్ష్మీ స్వరూపముగా భావిస్తాము మనము. ప్రతిరోజు శంఖాన్ని మోగించటం వలన శ్వాసకు సంబంధించిన రోగాలు తొలగుతాయని, ఆరోగ్య సిద్ధి కలుగుతుందని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. పూజ చేసేటప్పుడు ఇంటిలో శంఖాన్ని ఊదటం వలన క్రిమికీటకాలు వంటివి దూరం అవుతాయి. ఈనాటికి శంఖానికి మన ధార్మిక జీవితంలో సంబంధం ఉన్నది. ప్రజలు శంఖాన్ని పూజింతురు. అర్చన సమయాలలో శంఖనాదము చేస్తారు. శంఖరాజము అన్నిటికంటే పెద్దదిగా ఉంటుంది. దాని లోపలి భాగము ముత్యములాగా ఉంటుంది. దాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే సముద్ర అలల హోరు వినిపిస్తుంది. వైజ్ఞానికముగా చూసినా కూడా శంఖము సున్నపు అంశముతో తయారు చేయబడింది. మానవుని దేహారోగ్యమునకు అనగా ఎముకల పెరుగుటకు సున్నపు అంశము అత్యంత ఆవశ్యకము. వాతపిత్త దోషాలు పోవును, బలము కాంతిని ప్రసాదించును. శంఖము ద్వారా ఇచ్చే స్వామి తీర్థమును పుచ్చుకొని వారు ఆరోగ్యముగా ఉంటారు. తులసితో కూడిన సాలగ్రామ తీర్థమును శంఖము ద్వారా స్వీకరించినా చాలు, రోగాలు పోతాయని పరమపురుష సంహిత చెబుతున్నది. దక్షిణామూర్త శంఖం ఉన్న ఇంటిలో అఖండ సంపదలతో లక్ష్మి నివసిస్తుంది. చాలామంది పూజలో ఈ శంఖాన్ని పెడతారు. పుణ్యదినమున ఇంటిలో పూజ చేసి దేవతార్చనలో పెట్టాలి. శ్రీరామనవమి, విజయదశమి, గురుపుష్యమి, రవిపుష్యమి నక్షత్రములు, పుణ్యతిథులు ఉన్న పర్వదినములలో తప్పకుండా పూజ చేయాలి. సాత్విక పూజలలో, యజ్ఞాలలో ఉపయోగపడే శంఖము వివిధ సైజులలో అనగా ఆకారములలో ఉపయోగిస్తారు. బ్రాహ్మణులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది వరకు క్షత్రియులు, వైశ్యులు కూడా పూజలలో ఉపయోగించేవారు. ఈ శంఖాలు సముద్రంలో తేలియాడుతూ సులభంగా దొరుకుతాయి. తెల్లటి శంఖాలు మంచి ఆకారములో ఉండటమే కాదు, వాటిని ఎక్కువ పవిత్రమైనదిగా భావిస్తారు. శంఖము కుడివైపును తెరిచి ఉన్నది దక్షిణావృత శంఖము అంటారు. గాలి ఊదితే చక్కని ధ్వని వస్తుంది. రామాయణ మహాభారతములలో దీని ప్రాశస్త్యము చెప్పబడినది. నిత్య పూజలు, పండుగలప్పుడు ఈ శంఖం ఊదితే ఆ ధ్వనిని శుభప్రదమైనదని తెలుస్తున్నది. ఈ దక్షిణావృత శంఖాలు కన్యాకుమారిలో దొరుకుతాయి. అయితే మనమంతా దక్షిణామూర్తి శంఖమును మన ఇంటిలో ఉంచి పూజ చేయటం మనకు ఎంతో శ్రేష్టము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.